సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లైవ్ చూసేస్తున్నాను. లైవ్లో అయితే శ్రీజ గారు అండ్ బర్నీ గారు అయితే రీఎంట్రీ ఇచ్చారు. సో వీళ్ళిద్దరిలో ఒక్కరు మాత్రమే బిగ్ బాస్ హౌస్లో ఉంటారు. సో వీళ్ళిద్దరికి మేబీ ఫర్దర్గా ఏమైనా టాస్క్ పెట్టచ్చు లేదా ఓటింగ్ పెట్టచ్చు. సో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే ఇద్దరైతే ఎంట్రీ ఇచ్చేశారు. సో ఇంకొకటి ఏంటంటే వచ్చి రాగానే శ్రీజ గారు వచ్చి డిమాండ్ పవన్తో అండ్ రీతో వాళ్ళకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ అండ్ చెప్తున్నారు, సజెషన్స్ మేబీ దట్. అండ్ ఈవెన్ గౌరవ్ గారితో కూడా సేమ్ అదే చెప్తున్నారు. అండ్ బర్నీ గారు వచ్చి తనుజ గారికి సో ఎవరి మీద డిపెండ్ అవ్వకండి, సో అండ్ సంథింగ్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఎవరి మీద డిపెండ్ అవ్వకు, ఎవరిని ట్రస్ట్ చేయకు, అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే వచ్చి రాగానే శ్రీజ గారు ఏదో నేనే పెద్ద ఇదన్నట్టు ఆ యాటిట్యూడ్ అనేది అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది నాకైతే. అలా అనిపించింది నాకైతే. వాళ్ళకి చెప్పే విధానంలో కానీ లేండి మాట్లాడే విధానంలో కానీ కొద్దిగా గర్వం అనేది పెరిగింది. నాకు అదే అనిపిస్తుంది. గర్వంగానే కొద్దిగా యాటిట్యూడ్ చూపించుకుంటా. సో ఆ మాట్లాడే విధానం కానీ కొద్దిగా బాడీ లాంగ్వేజ్ కానీ కొద్దిగా అలా అనిపించింది. ఓకే, మేబీ ఇప్పుడే కదా రీఎంట్రీ ఇచ్చారు కదా, కొత్తలో ఆ మాత్రం ఉంటుంది. సో ముందు ఉంటుంది మామూలుగా. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఉంటారు అనేది మనకి ఇంకా కంప్లీట్గా తెలియదు. బట్ విల్ సీ. థ్యాంక్ యూ గైస్.